బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకొస్తుంది. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్లో నిమజ్జనం చేస్తారు. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయానికి ఈసారి ఫుల్ స్టాప్ పడనుంది. ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు. జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు వెలిశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అయితే నిమజ్జనానికి అనుమతి లేదు అని ఇప్పుడు చెప్తున్న సందర్భంలో దిశానిర్దేశం ఎలా చేస్తారు? నిమజ్జనాలు ఇన్ని వేల విగ్రహాలు ఉంటాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఈ నిమజ్జనాలకి ఎక్కడ అవకాశం కల్పిస్తారు? మరి ఇది హిందూ సంప్రదాయం మీద ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? హుస్సేన్ సాగర్లో అవకాశం లేదంటే గొడవలు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇదైతే మనం చూస్తున్నాము, ఈ వినాయక నిమజ్జనం అనేది కేవలం సంవత్సరంలో ఒకసారి వినాయక చవితి వచ్చినప్పుడే ఈ అంశం తెర మీదకి వస్తుంది. ప్రతిసారి కావాలని ఎవరో ఒకరు ఈ వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి హిందూ సంఘాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో చేయకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి హైడ్రాను కూడా ఇందులో ఇంప్లీట్ కవ్వమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కుదరదు అని చెప్పేసి చేయకుండా నిమజ్జనం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది గతంలో కూడా ఇదే తరహా ఆదేశాలు కోర్టు ఇచ్చింది. అప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఏమీ చేయలేము, నెక్స్ట్ ఏడాదికి మేము చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది, హామీ ఇవ్వచ్చారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి కూడా 6-7 నెలలుగా వస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూడా ఏమైనా చేయగలదా లేదా అనేది ఇంకా డౌట్ గానే ఉంది. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం కూడా పోలీసులు ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఈ బ్యానర్లు వెలిచాయి. అదేవిధంగా గత ఏడాది ఇదే తరహా బ్యానర్లు వెలిచాయి. కానీ చివరి క్షణంలో పోలీసులు అనుమతినివ్వడం జరిగింది. అయితే అన్ని విగ్రహాలన్నీ కూడా ఒక్క హుస్సేన్ సాగర్ లోనే కాకుండా మిగతా జలాశయాల్లో నిమజ్జనం అయ్యేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ కూడా జలాశయాలకు సంబంధించి ఏదైతే ప్రకృతి పరంగా వచ్చిన జలాశయాలకు సంబంధించి కూడా ఇక్కడ వాటిని కలుషితం చేయొద్దు, అక్కడ నిమజ్జనం ఉండకూడదు, ప్రభుత్వమే ఒక టెంపరరీ కొలంలు ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా అప్పుడు సూచనలు చేయడం జరిగింది. అయితే మనకి సాధారణ విగ్రహాలు అంటే 5-6 అడుగుల విగ్రహాలంటే లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొలంలు కావచ్చు, అక్కడ మనం నిమజ్జనం చేసే వీలుంటుంది. కానీ పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రం పెద్ద పెద్ద చెరువుల్లోనే నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చూసుకుంటే కనుక గత ఏడాది కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి నగరంలో పలు ప్రాంతాలలో ఏవైతే ఒక 20 నుంచి 25 పాండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాండ్స్ లో చిన్న విగ్రహాలను అదేవిధంగా పెద్ద విగ్రహాలు పడే విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాటి మీద కూడా తగిన విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం కుదరదు అంటే మాత్రం కాస్త ఇబ్బందికర పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఒక్కటి ఇప్పుడు ప్రభుత్వం మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినాయక నిమజ్జనాలకు సంబంధించి కావచ్చు, ఏవైతే హిందువులకు సంబంధించిన పండుగలకు సంబంధించి ముస్లింలకు సంబంధించిన పండుగల మీద కాస్త సానుకూలంగా ఉన్నారు. ఏదైతే వినాయక ఏర్పాట్లకు సంబంధించి చూసుకుంటే కనుక గణేష్ మండపాల ఏర్పాటుకు ఉచిత విద్యుత్ కూడా అందరిని అందించడం జరిగింది. అయితే ఇవన్నీ చూసుకుంటే కనుక మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అంటే ఈసారికి అనుమతి తీసుకుని నెక్స్ట్ ఇయర్ కి దీన్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే మరేదైనా కోర్టుకు చెప్తారా? అయితే శ్రీనివాస్ అయితే ఈ విషయాన్ని సాకుగా చూపి ప్రతిపక్షాలు కానీ ఏమైనా దీన్ని ఒక సాకుగా చూపి ఏమైనా లీడ్ తీసుకునే అవకాశం కనబడుతుందంటారా? ఎందుకంటే వినాయక విగ్రహాలు అనేవి నిమజ్జనాన్ని కుదరదు అని చెప్తే లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందంటారా? అంటే ఇలాంటి పరిస్థితి అయితే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా మేనేజ్ చేయగలుగుతాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రము చివరి క్షణంలో అనుమతించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నగరంలో దాదాపుగా 1,00,000 పైగా
వినాయక మంటపాలు వెళ్తాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అనుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక కావాల్సిన ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వినాయక ఆ, ఆ, ప్రతిమలు ఏర్పాటు చేసిన మంటపాలు ఏర్పాటు చేసింది ఖచ్చితంగా 9వ రోజు 10వ రోజు వాటిని నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సిందే. ఒకవేళ హుస్సేన్ సాగర్ లో కాదంటే ఎక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారో కూడా రూపాయలు చూపించాల్సిన అవసరం ఉంది. అయితే ఒకవేళ కనుక ప్రభుత్వం ఏ విధమైన వెనకడుగు వేసినా సరే ఇక్కడ హిందూ సంఘాలు అదేవిధంగా భాగ్యనగర్ గణేష్ సమితి ఇప్పటికే ఆందోళన బాట చేపడతాయి. ఇక ప్రభుత్వం దిగిరాకపోతే కనుక ఆందోళన బాట చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి ఒకవేళ నిమజ్జనం హుస్సేన్ సాగర్ చేయకపోతే ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం. ఒకవేళ అది కూడా జరగకపోతే కనుక ఆందోళన అయితే పెద్ద ఎత్తున జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించి వాళ్ళ మనోభావాలను కించపరిచేదిగా ఉంది, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని చెప్పేసి కూడా హిందూ సంస్థలు భావిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.